నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ కూతురు ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషిని కళ్ళారా చూడాలని ఎంతో ఆస్తో వస్తున్న తండ్రికి నువ్వు కన్నీళ్లతో ఎదురెళ్ళి నేను ప్రేమలో మోసపోయాను డాడీ అని చెప్తే ఆ పెద్ద ఆయన తట్టుకోగలరా? తన ఆఖరి రోజుల్లో కూతురుతో అల్లుడితో ఆనందంగా గడపాలని ఎంతో ఆస్తో వస్తున్నారు ఆయన. ఈ విషయం ఆయన తెలియ నీకు తట్టుకోలేరు. డాడీని ఆఖరి రోజుల్లో ఆనందంగా ఉంచాలని నాకు ఉంది. కానీ అలా కళ్యాణి, బాధ పెట్టే నిజం కంటే ఆనందపరిచే అబద్ధం చెప్పడమే కొన్ని సందర్భాల్లో మంచిది. నువ్వు నీ భర్తతో ఆనందంగా ఉన్నావని ఆయన నమ్మించాలి. అందుకు రెండు మార్గాలు. ఒకటి, నువ్వు ఎవరో ఒకరిని నిజంగా పెళ్లి చేసుకోవాలి. ఈ జన్మకు మాట మర్చిపో అంకుల్. లేదా ఆయన ఉన్న 15 రోజులు పెళ్ళైన దానిలా ఎవరో ఒకరికి భార్యగా నటించాలి. నటించడమా? నో అంకుల్, ఐఎమ్ సారీ. తప్పదమ్మా. కొత్తగా పెళ్ళైన జంటతో ఆనందంగా గడపాలని వస్తున్న ఆయనకి నువ్వు ప్రేమలో ఫెయిల్ అయ్యావని తెలిస్తే మళ్ళీ ఆయనకి అటాక్ రావచ్చు. సరే, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. గుడ్. అయితే టెంపరీగా ఈ 15 రోజులు అల్లుడు గారిలా నటించడానికి ఎవరో ఒకరిని సెటప్ చేస్తా. అమ్మో, మా తమ్ముడు నీడల్లో పడి మునిగిపోతున్నాడు. వాడికి ఈత రాదు. అయ్యో తమ్ముడు, తమ్ముడు, అయ్యో కాపాడండి, మా తమ్ముడికి ఈత రాదు, చచ్చిపోతున్నాడు. తమ్ముడు, అయ్యో నేనేం చేయండి తమ్ముడు, దేవుడా నువ్వు తెల్లతరా. సేవ్ మై తమ్ముడు. స్విమ్మింగ్, ఐ నో స్విమ్మింగ్, హీ నో స్విమ్మింగ్. హెల్ప్, drinking water, brother, drinking water, dying. Don't worry, I save him. Wait. Help, fast, pant. My brother. Wait. One little brother, no sisters. Jump, hurry up, fast. Tamudu, Teladora coming, Teladora coming. Tamudu. Goinda, goinda. Don't worry, I save you. ఏంటి నువ్వు సేవ్ చేసేది? నేనేదో సరదాగా వేసుకోడుతుంటే ఏం చేస్తానండి. Where is that bloody idiot? He robbed me of my clothes. Oh, nonsense. Excuse me, see, actually what happened? You bloody idiot. కోప గుయమందే. He robbed me. I never knew he'll do that to me. Such a guy he was. ముష్టి ముదనష్ట నీచ నికృష్ట దిక్కుమన దొరకరా. ఆగరా, ఆగో, ఆగరా దొంగ రాస్కెల్, ఆగో, ఆగో, నిన్నే ఆగమంటుంటే ఆగరా, ఆగో, ఆగో. ఏమిటి నడు, నడు స్టేషన్ కి. ఏంటి, రైల్వే స్టేషన్ కా, రేడియో స్టేషన్ కి? కాదు, పోలీస్ స్టేషన్ కి. ఎందుకే? ఎందుకా? ఆ ఫారినర్ దగ్గర ఈ బట్టలు కొట్టేయటం నేను చూశాను. చూసావా? ఆ. ఓయ్, చేసేలే పెద్ద బేవర్సు దొంగతనం. ఆ దొరగాడి దగ్గర చేసే కంటే ఏ పుడుపుక్కల వాడి దగ్గర దొంగతనం చేసుంటే కనీసం ఇత్తడి కంచం చెక్కపిడి దొరికేవి. ఇందులో టింగ్ టింగ్ ఏమీ దొరకలేదు. దొరికింది నిరోధు. కావాలంటే వీళ్ళు వాడుకో. ఇదిగో, అయినా నేను దొంగతనం చేస్తే నీకెందుకే నొప్పి? నొప్పి నాకు కాకపోతే నీకా? దొంగతనం చేసిన కేడి నువ్వైతే వాడు నా దవడ పగలగొట్టి నా జ్ఞానదంతా ఓడగొట్టాడు. వాడు కాబట్టి దంతంతో వదిలిపెట్టాడు. ఆ పొజిషన్ లో నేను కానుంటే నీ మొహం పచ్చడి పచ్చడి చేసి ఉండేవాడు. అయినా అసలే వాడు బట్టలు పోగొట్టుకుని ఓ గాడ్, మై గాడ్ అని ఏడుస్తుంటే వాడికి ఎదురుగా ఎందుకే వెళ్ళి నిలబడడం? ఉలవల బస్తాలాగా. ఉలవల బస్తాలా? ఇదిగో, ఈ చొక్క, ఈ ప్యాంటు వెళ్ళి సైజ్ చేయించుకో, నీ కరెక్ట్ గా సరిపోతాయి. బై బై. ఏమిటి ఉలవల బస్తా? పోలీస్ కుక్కలా నా వెంట పడ్డావు. ఈ పాత బట్టలు నా మొహాన్ని పారేసి పైకి కూర్చున్నావు. మళ్ళీ ఏదైనా బ్రిడ్జ్ కనపడుతుందా? నాకు కావలసింది పాత బట్టలు, నిరోధు ప్యాకెట్లు కాదు. లక్షలు లక్షలు డబ్బు కావాలన్నైనా? నాకంత దురాశలు లేదున్నాయినా. నాకు 15,000 కావాలి. నీ దగ్గర ఉంటే చెప్పు. చెప్తే ఏం చేస్తావు? మొహం మీద లాగి ఒకటిచ్చి గుండెల మీద నిలబడి తైతక్క తైతక్క డాన్స్ చేసి డబ్బు లాక్కుంటాను. 10-15 లాగి తన్నటాలు, గుండెల మీద డాన్స్ చేయటాలు చేస్తావా? చేస్తానయ్యా. నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. నాకు డబ్బు కావాలి. అంటే డబ్బు కోసం ఏ పనైనా చేస్తావు? ఏ పనైనా అంటే మద్దర్లు మానభంగాలు నా వల్ల కదా. అంత పెద్ద పనులు ఏం కావు కానీ చిన్న నాటకం ఆడాలి. నాటకాలు గీటకాలు కూడా నా వల్ల కదా. నాటకం అంటే స్టేజ్ ఎక్కి నటించడం కాదు నాయనా. 15 రోజుల పాటు నువ్వు ఒక అమ్మాయికి మొగుడుగా నటించాలి. అది నీకు కావాల్సిన టింగ్ టింగ్.
రోజుకు 1000 రూపాయలు ఇచ్చేస్తా, ఆలోచించు. మనలో మన మాట ఈ మధ్య నిన్నేమైనా పిచ్చుకుక గరిచిందా? ఇదిగో, నేను మతిస్థిమిత ఉన్న మర్యాదైన లాయర్ని. నీకు డబ్బు అవసరం, నువ్వు అలా నటించడం నాకు అవసరం. ఆలోచించు నాయనా. లాయర్ అంటున్నావు, ఫిట్టింగులు పెట్టి లిటిగేషన్ లో ఇరికించవు కదా. అబ్బే, అలాంటిదేం లేదు. నువ్వు సరే అంటే విషయం నీకే తెలుస్తుంది ఆయన. నన్ను రెస్పెక్ట్ గా చూసుకోవాలన్నైనా, అలాగే నైనా. నాకు ఏ రోజు టింగ్ టింగ్ ఆ రోజే ఇచ్చుకోవాలన్నైనా. అదే నైనా. ఇదిగో పొట్టి ప్లేడరు, నువ్వు ఖచ్చితమైన మనిషి అవునో కాదో తేల్చుకోవాలి. ఇట్రా, నిలబడు, కంగారు పడకుండా నిలబడు. ఇదిగో తాళి. అతనే మనం ఆడబోయే నాటకంలో హీరో.